రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ 2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. యుఎస్ఏ, యూకే, నెదర్లాండ్, మలేషియాతో పాటు దాదాపు 100 దేశాల కంపెనీ యజమానులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, స్టార్టప్లు, విద్యార్థులతో సహా 10,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్కి హాజరైనారు. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సీడాక్ వంటి కీలకమైన ఏఐ కంపెనీలతోనూ ఇతర స్టార్టప్లతోనూ ప్రభుత్వం 20 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణని ఏఐ టెక్నాలజీలో అగ్రభాగాన నిలిపేందుకు ఏఐ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ని ఆవిష్కరించాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంకురాలను, స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు యువత యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. నైపుణ్యతను పెంపొందించడం, పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవటం ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయటం ప్రభుత్వ ధ్యేయం. సాంప్రదాయ ఇంధన వనరులు ఒక పక్క వినియోగించుకుంటేనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ విద్యుత్ వినియోగంలో విశేషమైన వృద్ధిని సాధించింది. అంతేకాకుండా మన ట్రాన్స్కో తక్కువ సరఫరా నష్టాలతో దేశంలోని అగ్రగామి విద్యుత్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,918 మెగావాట్లకు చేరుకున్నా మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము. పునరుత్పాదక విద్యుత్ ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్లు మరియు 2035 నాటికి 40,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ని అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు శంకర్పల్లి వద్ద 250 మెగావాట్లు /500 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి సంస్థ, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి కేటాయిస్తుంది. అదనంగా గృహజ్యోతి పథకం కింద 2 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు మరియు రాష్ట్రంలోని 30,000 ప్రభుత్వ విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకాల కోసం ఈ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వేర్లపాలెం గ్రామంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన పర్యావరణ అనుమతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల తీవ్ర జాప్యం జరిగింది. మా ప్రభుత్వం కృషి చేసి అనుమతులు సాధించి 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2025 మే నాటికి అన్ని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అంబులెన్స్ సర్వీసెస్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సమస్య ఉత్పన్నమైతే ఫిర్యాదు చేయడానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశాం.